గణేశాయ నమ, గాయత్రి దేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు డిసెంబర్ 2025 నుండి 31వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా ఈ పక్షం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే 16వ తారీఖు డిసెంబర్ 2025 మంగళవారం నుండి 14వ తారీఖు జనవరి ఏకాదశి బుధవారం వరకు కూడా ధనుర్మాసం. ఈ ధనుర్మాసం సందర్భంగా ఏంటంటే మా పీఠంలో లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగం చేయాలి అని సంకల్పం చేశాం. ఈ సందర్భంగా ఏంటంటే పీఠంలో ఉండేటటువంటి ఆచార్యవరేణుల చేత ప్రతిరోజు కూడా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృచ్ఛరిత్రయాలు, అలాగే పంచసూక్త పారాయణ, అలాగే పంచసూక్తాలతోటి చక్కగా ఈ లక్ష్మీనారాయణులకి అభిషేకము, వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకము చేయడం జరుగుతుంది. అలాగే దాంతోపాటుగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ గణపతి, లక్ష్మీ కుబేర, గాయత్రి, నవగ్రహ, రుద్రహోమాలు, ముఖ్యంగా సుదర్శన హోమము చేయించడం జరుగుతుంది. అలాగే వాటితో పాటుగా ఈ కూర్మ ఉంగరాన్ని ప్రతిరోజు కూడా ఈ పూజలో పెట్టి ఈ పూజలన్నీ పూర్తయిన తర్వాత ఈ యొక్క ఏవైతే ఈ నెలలు ధనుర్మాస నెలలు కూడా ఈ పూజలన్నీ పూర్తి చేసిన తర్వాత ఈ కూర్మ ఉంగరాన్ని అలాగే ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో ఈ పూజలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి విశేషం ఏంటంటే డబ్బు నిలబడుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అప్పుల బాధలు పోతాయి, ధనానికి లోటు ఉండదు, సిరి సంపదలు తొలదూగుతాయి, అలాగే ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది, ఆరోగ్యం కలుగుతుంది. అంత విశేషం ఈ అద్భుతమైనటువంటి లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగానికి ఉంది. కొత్తగా వ్యాపారాలు చేసిన వ్యాపారస్తులందరికీ వృద్ధి అవుతుంది. అనేక రకాల ప్రయోజనాలు ఈ యాగంలో పాల్గొనడం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగంలో పాల్గొనండి. అందులోనూ కూడా ఈ కూర్మ ఉంగరాన్ని ధరించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే నరదిష్టి, నరఘోష పోతాయి. ఈ ఉంగరం పెట్టిన ఎక్కడికి వెళ్ళినా ప్రతి కార్యము జయం అవుతుంది. అలాగే మీకు డబ్బులకి ఎప్పుడు లోటు ఉండదు, సిరికి సంపదకి లోటు ఉండదు, ధనాన్ని ఆకర్షిస్తుంది ఈ యొక్క కూర్మం. అలాగే జనాలు కూడా ఆకర్షిస్తుంది. అంత శక్తి ఈ కూర్మ ఉంగరానికి ఉంటుంది. ఎంచేత ఆ పూజలో పెట్టడం వల్ల నెల రోజులు కూడా. కాబట్టి ఇలాంటి ఉంగరాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపిస్తాం ప్రసాదంతో పాటు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగంలో మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ దీనికి మీ గోత్రాలు, పేర్లు, మీ ఇంటి అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ నెలలు చేసే అన్ని రకాల కార్యక్రమాలు నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దీనికి అయ్యే రుసుము ఎంత అయ్యానట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన యాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ ఇక ఈ పక్షంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు అయితే మాత్రం బ్రహ్మాండంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి వ్యక్తి మిమ్మల్ని వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉంటాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమించిన వాళ్ళ కోసం కానీ, స్నేహితుల కోసం కానీ ఖర్చులు పెట్టడం కానీ, వాళ్ళ కోసం తాపత్రయపడడం కానీ, రిస్కులు చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తు గురించి సంబంధించినటువంటి ఆలోచనలు, కొన్ని రకాల వ్యవహారాలు బాగా చేయగలుగుతారు. కాకపోతే కొన్ని సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటపడడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మీ సీక్రెట్స్ ఎవరికి చెప్పకండి. అలాగే మీ పనులు ఏవైతే ఉన్నాయో అవి మీరు జాగ్రత్తగా చేసుకోవాలి తప్ప బద్ధగించిన లేజినెస్గా ఉన్నా సరే చాలా పనులు ఆటంకాలు కనపడుతున్నాయి. ఇక జీవుల పట్ల ప్రేమ, ప్రకృతి పట్ల ప్రేమ, అభిమానాలు బాగా పెరుగుతాయి. అపకారికి కూడా ఉపకారం చేయాలనుకుంటారు. అలాగే ఏ పనైనా సరే బాగా అర్థం చేసుకుని ఆ పని చేస్తారు. తద్వారా ప్రతి పని కూడా మీరు సమర్థవంతంగా చేయగలుగుతారు. అలాగే దేశకాల పరిస్థితులు, భవిష్యత్తుని అర్థం చేసుకుని మీ నిర్ణయాలు, మీ జీవన విధానాలు, మీ మీ యొక్క వ్యవహారాలు, మీ ఆరోగ్యము, మీ సంపాదన, మీ పెట్టుబడులు ఇవన్నీ మార్చగలుగుతారు. అలాగే డబ్బులు కూడా బాగా పెరుగుతాయి. కానీ దాన్ని సరైన రీతిలో ఖర్చు పెట్టకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకోవాలి ఈ 15 రోజులు కూడా. ఇక ముఖ్యమైనటువంటి వ్యవహారాలు లేదా కీలక వ్యవహారాల్లో లేదా సన్నిహితుల యొక్క సహకారం, స్నేహితుల యొక్క సహకారం, కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు లభించడం వల్ల ఆ పనులు మీకు సజావుగా సాగుతాయి. అలాగే చక్కని సభలు, సమావేశాలు, మీటింగుల్లో పాల్గొనగలుగుతారు. అందరితో కూడా బాగా మాట్లాడతారు, అందరినీ మెప్పిస్తారు. మీలో చక్కని నీతి, నిజాయితీ, నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతుంది. స్త్రీ పురుష వ్యామోహాలు కూడా కొంచెం పెరుగుతాయని చెప్పచ్చు. వాంఛలు, కోరికలు బాగా పెరిగిపోతే జాగ్రత్తగా ఉండాలి. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. సమస్యలు ఏవైనా ఉంటే ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా సరే తొందరగా పని పూర్తి చేయడానికి తాపత్రయపడతారు. చాలా రకాల సమస్యల నుంచి, అపాయాల నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ, మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ మంచిది కాదు. భవిష్యత్తు గురించి లేదా భవిష్యత్తులో ఆదాయం తెచ్చేటటువంటి పనులు కానీ, పెట్టుబడులు కానీ మీకు బాగా కలిసి వస్తాయి. ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేయడం, కుటుంబం కోసం, సంతానం కోసం ఖర్చులు పెట్టడం మీకు బాగా కలిసి వస్తుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రుణాలు, అప్పులు మంజూరవుతాయి. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు. ఇల్లు కట్టాలనుకున్నా, గృహం కొనాలనుకున్నా, భూములు కొనాలనుకున్నా, మీకు దానికి సంబంధించి వ్యాపారాలు పెట్టాలనుకున్నా దానికి సంబంధించి రుణాలు మంజూరవుతాయి.
నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా తోటి ఉద్యోగస్తులతో సఖ్యత కనపడుతుంది. మీ పనితీరు మెరుగుపడుతుంది అని చెప్పొచ్చు. ఆస్తి వివాదాలు ఉన్నా కూడా చక్కగా పరిష్కారం చేసుకుంటే పరిష్కారాలు అవుతాయి. మీకు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకోవడం మంచిది. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. మీరు ఆశించిన దానికన్నా ఆదాయపరంగా వృద్ధి అయితే కనపడుతోంది. అయితే ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లోని భారతీయులందరికీ కూడా వీసా సమస్యల పరిష్కారము, ఉద్యోగ అవకాశాలు, గృహ మార్పులు, కొత్తగా గృహం కొనుగోలు చేయడం, అక్కడ ఏదైనా వ్యాపారాలు ప్రారంభం చేయడం అనుకూలిస్తుంది. విదేశీ ప్రయాణాలు కూడా సఫలీకృతం అవుతాయి. వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదిరితే కంగారు మాత్రం పడిపోకండి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. భవిష్యత్తు గురించి, వివాహాల గురించి ఇంట్లో ఒప్పించుకోగలుగుతారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం వల్ల కూడా మీకు ఆనందం కనపడుతుందని చెప్పొచ్చు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం, వ్యాయామాల పట్ల ఆసక్తి పెంచుకోవడం చేస్తారని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య కూడా కలయికలు, అనుబంధం ఏర్పడుతుంది. కుటుంబంలో సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణత కనపడుతుంది. విదేశాల్లో చదువుకోవాలని తపన పెరుగుతుంది. అలాగే చదువుకున్న చదువుతోటి ప్రయోగాలు చేయగలుగుతారు. టెక్నాలజీ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులందరూ కూడా అనుకూలమైన పరిస్థితి, ఉద్యోగ మార్పు, ఉద్యోగ అభివృద్ధితో పాటుగా ఆటంకాల నుంచి బయటపడగలుగుతారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. స్త్రీలకి భర్తతో సంతోషము, కుటుంబ సౌఖ్యము, మానసిక ప్రశాంతత, సమస్యల నుంచి పరిష్కారాలు, పుట్టింటి నుంచి శుభవార్త వినే అవకాశాలు, ధనప్రాప్తి కనపడుతున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టగలుగుతారు. రుణాలు తీర్చగలుగుతారు. మొండి బాకాయలు వసూలవుతాయని చెప్పొచ్చు. ఆర్థిక వృద్ధితో పాటుగా వ్యాపారంలో నైపుణ్యతను ప్రదర్శించుకోగలుగుతారు. నష్టాలు భర్తీ అవుతాయి. ఏది ఏమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మాపేటలో ఉండే బ్రాహ్మణులు, ఋత్వికుల ద్వారా అంటే ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా మా పీఠంలో నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది. పూర్తిగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపారాల్లో కానీ నరదిష్టి, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు, లేకపోతే భూతప్రేత పిశాచాది గాలులు ఇలాంటివి సోకేనే భయాలు, ఆందోళన ఉన్నా, ఎవరైనా పిచ్చి పిచ్చిగా ఇంట్లో బిహేవ్ చేస్తూ ఉన్నా కూడా అలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావలసినా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసినా సరే, మమ్మల్ని వాట్సాప్లో మెసేజ్ పెట్టినా సరే మేము దానికి రిప్లై ఇస్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.